హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జోషి తెలుగు బ్లాగ్స్ ఇన్ యూఏఈ. ఇప్పుడు మీకు నేను గోరుచిక్కుడు ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. దీన్ని మట్టికాయలని కూడా అంటారు. ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఆనియన్స్ కూడా సన్నగా తరిగేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, చిల్లీ పేస్ట్ అండి. నేను ఒక 4 అలా తీసుకుంటాను. చిల్లీస్ వచ్చేసి పేస్ట్ చేసుకోవాలి. తర్వాత సాల్ట్, పసుపు. ఎప్పుడైతే నేను కోకోనట్ పౌడర్ కూడా యూజ్ చేస్తున్నానండి. అది మధ్యలో నేను చూపిస్తాను ఒకసారి. తర్వాత ఇప్పుడు వచ్చేసి మనం ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ పోసుకోవాలి. నా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను పెట్టే ఫర్దర్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే బెల్ ఐకాన్ ప్రెస్ చేయాలి. ఎప్పుడైతే మనం ఆయిల్ పెట్టేసుకున్నాం కదండి, కొంచెం హీట్ ఎక్కింది ఆయిల్. ఇప్పుడు మనం దీంట్లోకి ఆనియన్స్ వేసేసుకోవాలండి. ఆనియన్స్ వేసేసుకోవాలి. మరీ అంత బ్రౌన్ రావాల్సిన అవసరం లేదండి. మామూలు కొంచెం లైట్ బ్రౌన్ వస్తే సరిపోతుంది. ఈ ఫ్రై వచ్చేసి మనకి చపాతీ, రోటీ, పుల్కా అలాంటి దాంట్లోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందనేది కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఎప్పుడైతే మనం చూడండి ఇలా వస్తే సరిపోతుంది అనమాట. ఆనియన్స్ అనేవి కాస్త మగ్గితే చాలు. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి. అది పచ్చివాసన పోయేంత వరకు కొంచెం వేయించుకోవాలన్నమాట. ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన అనేది ఉంటుంది కదా, అది వెళ్ళిపోయే వరకు మనం అలా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం దీంట్లో గ్రీన్ చిల్లీ పేస్ట్ అండి. నాకు చిన్న రోల్ ఉందన్నమాట, దాన్ని వేసి కొంచెం దంచుకున్నాను అనమాట. చాలా టేస్ట్ బాగుంటుంది కదా మిక్సీకి వేసే దానికంటే కూడా అనేసి నేను అలా తీసుకున్నాను. తర్వాత మనం పసుపు, టర్మరిక్ పౌడర్ వేసుకోవాలి. తగినంత వేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం దీంట్లోకి గోరుచిక్కుడు వేసేసుకోవాలండి. మట్టికాయలు అంటాం, మేమైతే మట్టికాయలు అంటాం. చాలామందికి గోరుచిక్కుడు అని అంటారు. ఇవన్నీ మట్టికాయలు వేసేసుకొని ఇలా కలిపేసుకోవాలండి. మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్స్, పసుపు అన్నీ మట్టికాయలకి పట్టాలండి. తర్వాత సాల్ట్ వేసుకుంటే మనకి ఏమంటారు, కొంచెం వాటర్ వేయకున్నా కానీ సాల్ట్ అబ్జర్వ్ చేసుకొని కొంచెం ఉడుకుతుంది అనమాట. నేను ఎక్కువ వాటర్ అయితే తీసుకోనండి దీంట్లోకి. మామూలుగా చాలామంది ఉడకబెట్టి మరీ చేస్తారు. నేను కూడా అలా చేస్తూ ఉండేదాన్ని. ఇది ఒకసారి ట్రై చేస్తాను అనమాట ఎలా ఉంటుందనేసి. చాలా బాగా వచ్చింది. తర్వాతనే మీతో షేర్ చేసుకుంటున్నాను. నేనైతే కొన్ని వాటర్ మాత్రమే యూజ్ చేస్తానండి. ఎప్పుడైతే మనం మూత పెట్టేసుకున్నాం, సాల్ట్ వేసుకున్న తర్వాత మట్టికాయలు కొంచెం మగ్గుతాయి అన్నమాట. మూత పెట్టేసుకుంటే చూడండి కొంచెం కలర్ చేంజ్ అయ్యింది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టేసుకుందామండి. మళ్ళీ ఒక 10 మినిట్స్ తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి చూసుకోండి. చూడండి కొంచెం ఇంకా కలర్ చేంజ్ అయింది. ఇప్పుడు మనం దీంట్లోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే బెటర్ అండి. ఎందుకంటే మట్టికాయలు గొరుచిక్కుడు అనేవి సామాన్యంగా ఉడకవండి. ఎందుకంటే గట్టిగా ఉంటాయి కదా. కొంచెం వాటర్ వేసుకుంటే చాలు. నేను స్మాల్ గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకున్నా, అవి చాలండి. ఇప్పుడు మనం దీనిపైకి మూత పెట్టేసుకుంటే ఆ వాటర్కి మనం మూత పెట్టిన దానికి ఆవిరంతా లోపలే ఉండేసి మట్టికాయలు అనేసి త్వరగా ఉడికే అవకాశం ఉంటుందన్నమాట.
దీంట్లో మనం వాటర్ చాలామంది ఇది ఎలా అంటే ఉడకబెట్టేసుకొని వాటర్ వడగట్టేసుకుంటారండి. నేను అలా చేయట్లేదు. దీంట్లో ఏవైనా ప్రోటీన్స్ ఉన్నా కానీ మనకు బయటికి వెళ్ళకుండా ఇప్పుడు ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం దీంట్లోకి కోకోనట్ పౌడర్ యాడ్ చేసుకుందామండి. నేనైతే 2 టేబుల్ స్పూన్ వాటర్ 2 టేబుల్ స్పూన్ కోకోనట్ పౌడర్ యూజ్ చేశానండి. ఇప్పుడు మళ్ళీ మనం ఒకసారి ఇదంతా మిక్స్ చేసుకుందాం. రోటీ చపాతీలోకి చాలా బాగుంటుందండి. నేను ఇది కొత్తగా ట్రై చేశాను అనమాట, ఎలా వస్తుందని చెప్పేసి. కానీ చాలా బాగా వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇది నేను ట్రై చేసిన తర్వాత మీకు షేర్ చేస్తున్నా. మీకు కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఆ కోకోనట్ పౌడర్ అంతా దానికి పట్టాలండి. మనం వేసిన ఏమంటారు కొబ్బరి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ చిల్లీ పేస్ట్ అంతా వచ్చేసి మనకి దానికి బాగా అబ్జర్వ్ అయ్యేటట్లుగా చూసుకోవాలి. వాటర్ అనేది లేకుండా చూసుకోవాలన్నమాట. చూడండి ఎంత డ్రైగా వచ్చేసిందో. ఇప్పుడు మనకైతే కనుక గోరుచుక్కుడు ఫ్రై రెడీ అయిపోయినట్లే అండి. చూడండి మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం దీన్ని సర్వ్ చేసేసుకుందామండి. నేనైతే ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకున్నానండి. ఇప్పుడు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.